వెల్కమ్ బ్యాక్. ఏపీ వైపు వార్దా తుపాను దూసుకొస్తోంది. ఈ నెల 12న నెల్లూరు కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 1040 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 1135 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ తుపాను ప్రభావం 11వ తేదీ నుంచి రాష్ట్రంపై ఉంటుందంటున్న వాతావరణ అధికారి శ్రీనివాసరావుతో మా కరెస్పాండెంట్ శ్రీదేవి ఫేస్ టు ఫేస్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాను ఏపీ వైపు దూసుకువస్తుంది. దీనికి మీద ఇది రాష్ట్రం మీద ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ఈ వివరాలు అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు విశాఖ వాతావరణ అధికారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ వార్త ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రం మీద? ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు ఉదయానికి అది బలపడి తుఫానుగా మారి ప్రస్తుతం అది విశాఖపట్నం ఆగ్నేయంగా 1040 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతానికైతే ఉత్తర దిశగా కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత ఇది వాయు దిశగా దాని డైరెక్షన్ మారుతుంది. ఆ దిశలో ఆంధ్ర తీరాన్ని 12 డిసెంబర్కి నెల్లూరు అండ్ కాకినాడ మధ్యన తీరాన్ని దాకే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇది తుఫాన్ దృష్ట్యా ఆంధ్ర తీరంలో ఉన్నటువంటి ప్రధానమైన నౌకాయాన కేంద్రాలు అన్నిటి చోట్ల కూడా 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికని ఎగరవేయాల్సిందిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ మత్స్యకారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 10వ తారీఖు నుంచి వేటకు వెళ్ళొద్దని, అలాగే 10వ తారీఖు లోపు ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ సీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెనక్కి రావాల్సిందిగా చెప్పడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ తుఫాన్ ఏదైతే ఏర్పడిందో ఇది బలపడే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందంటారా? ఇది కొంత తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉన్నప్పటికీ తీరాన్ని తాకే ముందు స్లైట్గా వీక్ అనే అవకాశం ఉంది అంతే. సరే, ఇప్పుడు అంటే రాష్ట్రం మీద అంటే వర్షాలు కానీ గాలుల వేగం కానీ ఎప్పటి నుంచి ప్రభావం ఉంటుంది? దీనికి సంబంధించినటువంటి గాలులు కానీ వర్షపాతం కానీ మనకి 11th నుంచి కమెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం వాతావరణ పరిస్థితి 1-2 రోజులు సాధారణంగా ఉంటుంది. సో ఇది వాతావరణ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. ఒక 2 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడాను ఈ ప్రభావం అంతా కూడా 10వ తేదీ రాత్రి నుంచి కానీ లేదా 11వ తేదీ నుంచి కానీ ప్రభావం కనిపిస్తుందని చెప్పి వాతావరణ అధికారుల అబ్జర్వేషన్స్లో తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ సాయి కృష్ణతో శ్రీదేవి, సాక్షి టీవీ, విశాఖ.